మామా గౌతమ్ గంభీర్ కోచ్ గా చక్రం దిప్పుడు మొదలు పెట్టేసిండు. రోహిత్, కోహ్లీ, బుమ్రా లాంటి సీనియర్ ప్లేయర్స్ అందరినీ ఇంట్లో కూర్చోబెట్టేస్తుండు. అవును మామా, టీమిండియా T20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే, శ్రీలంక టూర్లకు పయనమైతది. అయితే ఈ సిరీస్ల కోసం కంప్లీట్ గా యంగ్ ప్లేయర్స్ నే సెలెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఆ యంగ్ ప్లేయర్స్ ని NCA కి కూడా పిలిపిస్తున్నారు. మరి ఆ యంగ్ ప్లేయర్స్ ఎవరో చూద్దాం. అట్లనే సీనియర్ ప్లేయర్స్ ని తప్పించుడు రైటా రాంగా అన్నది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ యంగ్ ప్లేయర్స్ ఎవరంటే అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, వ్యాషక్, యష్ దయాల్. వీళ్ళంతా ఈసారి IPL లా తమ సత్తా ఏంటో నిరూపించుకున్నోళ్లే. ఇక వీళ్ళతో పాటు శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఆవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్లు కూడా జింబాబ్వే టూర్ కి పయనమవుతారు. ఇట్లా టోటల్ గా యంగ్ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయినరు జింబాబ్వే ఇంకా శ్రీలంక టూర్లకి. సరే ఓకే, యంగ్ ప్లేయర్స్ కూడా ఉండాలి, అట్లని సీనియర్ ప్లేయర్స్ అందరినీ పక్కన పెట్టేయడం ఎంత వరకు కరెక్టో నాకైతే అర్థమైతలేదు మామ. అంటే వాళ్ళకి రెస్ట్ ఇస్తే పర్లేదు కానీ సిచ్యువేషన్ చూస్తుంటే రోహిత్, కోహ్లీ, బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్స్ ని T20 ఫార్మాట్ కి శాశ్వతంగా దూరం పెట్టాలనే చూస్తున్నారు మామ. గిదైతే టీమిండియాకి మంచి పరిణామం కాదు మామ. ఎందుకంటే జింబాబ్వే, శ్రీలంక లాంటి టీంలతో అయితే ఓకే గానీ సేనా కంట్రీస్కి వెళ్తే మన టీమిండియా పరిస్థితి ఏమైతుంది అన్నది ఆలోచిస్తున్నారా? ఇప్పుడు తీసుకున్న యంగ్ ప్లేయర్స్ అందరినీ IPL పర్ఫార్మెన్స్ ఆధారంగానే సెలెక్ట్ చేస్తున్నారు. IPL ఇండియాలో జరుగుతుంది. అయితే IPL లో కూడా వరల్డ్ క్లాస్ బౌలర్లని, బ్యాటర్లని ఎదుర్కొనే వీళ్ళంతా టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్లు ఇచ్చిండ్రు. అయితే వాళ్ళని ఇండియాలో ఎదుర్కోవడం వేరు, వాళ్ళ కంట్రీలా వాళ్ళ గ్రౌండ్ లా ఎదుర్కోవడం వేరు. సేనా కంట్రీస్ లో బ్యాటింగ్ చేయాలన్నా బౌలింగ్ వేయాలన్నా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉండాల్సిందే. కనీసం యంగ్ ప్లేయర్స్ కి గైడ్ చేయడానికైనా సరే అట్లాంటి పిచ్లల్లా ఎట్లా ఆడాలనో ఆడి చూపించే ప్లేయర్స్ ప్లేయింగ్ లెవెన్ లా ఉండాల్సిందే. మరి అలాంటి పనిని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాల కంటే మంచిగా ఎవరు చేయగలుగుతారు? యంగ్ ప్లేయర్స్ టీంలకు రావాలా కాదనం, కాకుంటే స్టార్ ప్లేయర్స్ ని కంప్లీట్ గా పక్కన పెట్టా. అసలు రోహిత్, కోహ్లీ, బుమ్రాలు లేకుండా టీమిండియాని ఊహించుకోవాలంటేనే కష్టంగా ఉంది. గౌతమ్ గంభీర్ చేయాలనుకుంటున్న గీ ప్రక్షాళన టీమిండియా కొంప ముంచేటట్లే ఉంది మామ. అయితే దీని ప్రభావం రాబోయే జింబాబ్వే, శ్రీలంక టూర్లల్లా కనిపించకపోవచ్చు, కానీ టాప్ టీమ్స్ తోటి ఆడుతున్నప్పుడు మాత్రం గది క్లియర్ గా తెలిసిపోతుంది మామ. ఏమంటారు? నా ఒపీనియన్ అయితే ఇది మామ. మరి మీ ఒపీనియన్ ఏంది? సీనియర్ ప్లేయర్స్ ని T20 ఫార్మాట్ నుండి తప్పించడం రైట్ డిసిషనా, రాంగ్ డిసిషనా? కామెంట్ పెట్టండి మామ. అట్టనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ. ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ మామ.